హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు మనము యూజీ థర్డ్ ఇయర్ 6th సెమ్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ కోర్స్ టైటిల్ తెలంగాణ ఎకానమీ. ఈరోజు యొక్క అంశం ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్స్ రిఫార్మ్స్ యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ ఎస్ రమేష్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇబ్రహీంపట్నం. ఇప్పుడు మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పటం, తెలంగాణలోని జిల్లాలు. ఈ తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాదు. ఈ తెలంగాణ రాష్ట్రము జూన్ 2, 2014లో ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ తెలంగాణలో ఉన్న పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణకు ఉత్తరాన మహారాష్ట్ర ఉంది, తెలంగాణకు ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది, తెలంగాణకు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంది, మరియు తెలంగాణకు తూర్పు మరియు దక్షిణాన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇవి మన పొరుగు రాష్ట్రాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర పటంలో విస్తీర్ణము 1,12,000 చదరపు కిలోమీటర్లు. అంటే అధికార భాష మనది తెలుగు ఉండే. ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సంస్థానంలో అధికార భాష మనకు ఉర్దూ ఉండేది. ఇక్కడ ప్రధానమైన నదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ మరియు తుంగభద్ర, మూసి, ఈ నదులు ప్రధానంగా ప్రవహిస్తున్నాయి. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 2024-25 సంవత్సరంలో అంచనా ప్రకారము 16.12 లక్షల కోట్ల రూపాయలండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్. మరి తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే ఒక దేశ జాతీయ ఆదాయమును ఆ దేశ జనాభా చే భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. ఈ తలసరి ఆదాయము మన తెలంగాణ రాష్ట్రంలో 3,79,751 రూపాయలు. అంటే మనం భారతదేశం యొక్క తలసరి ఆదాయంతో పోలిస్తే ఈ యొక్క తెలంగాణ తలసరి ఆదాయం చాలా దాదాపుగా రెండింతలుగా ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్ర యొక్క తలసరి ఆదాయం పెరిగిందంటే వివిధ యొక్క జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా అనేది మనం భారతదేశంతో పోలిస్తే ఎక్కువగా పెరుగుతుంది. సేవారంగమును 66.3% ఉంది, వ్యవసాయము 17.3%, పరిశ్రమలు 16.4% ఉంది. అయితే వ్యవసాయము తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన రంగం. అంటే భూమే ప్రధానమైన కీలకం. ఈ యొక్క భూమి యాజమాన్యము, పంపిణీ, వినియోగము, అభివృద్ధి అనేది ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. అంటే ఈ భూ సంస్కరణలు, ద ల్యాండ్ రిఫార్మ్స్, ఇట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ ది ఇంక్రీజింగ్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ ది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, సమాన పంపిణీ, ఉత్పత్తి పెంపు, సామాజిక న్యాయం, ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే భూ సంస్కరణ అనే అర్థం అనేది వస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క భూ సంస్కరణల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థ రద్దు, కౌలు సంస్కరణలు మరియు 1973 చట్టం ద్వారా గరిష్ట భూ పరిమితి సీలింగ్ యాక్ట్ అమలుపై దృష్టి సారించాయి. 1970 నాటి చట్టాలు మిగులు భూమిని గుర్తించి పేదలకు పంపిణీ చేయటానికి, అలాగే పట్టణ భూ పరిమితి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అండ్ ఈ ల్యాండు ఈ యొక్క అర్బనైజేషన్లో డీసెంట్రలైజేషన్ని తగ్గించడానికి దోహదపడి. అసలు భూ సంస్కరణలు అంటే ఏమిటి అంటే భూమి యొక్క యాజమాన్యం మరియు డిస్ట్రిబ్యూషన్ మరియు వినియోగంలో ఇట్ కెన్ బి చేంజ్, మార్పులు చేయాలి. ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ల్యాండ్, భూమి సమాన పంపిణీ జరగాలి. స్మాల్ మరియు ఉపాంత పేద రైతులకు రక్షణ కల్పించాలి. అందుకే ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ టు ఇంక్రీజ్, వ్యవసాయ ఉత్పత్తి పెంపు అనేది ప్రధానంగా భూ సంస్కరణలో భాగం. తెలంగాణలో మీరు భూ సంస్కరణల చరిత్ర మీరు గమనించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు, మనము భారతదేశాన్ని స్వతంత్రం రాకముందు
హైదరాబాద్ అనేది మన తెలంగాణ ప్రాంతం అనేది హైదరాబాద్ నిజాం సంస్థానంలో ఉండేది. ఈ నిజాం కాలంలో జామీందారీ వ్యవస్థ ఉండేది, జాగీర్దారీ వ్యవస్థ ఉండేది. 1945 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భూమి సంస్కరణ చట్టాలు అనేది చేయటం జరిగింది. అదే భూ పరిమితి చట్టాలు, సీలింగ్ యాక్ట్. రెండవది కౌలు రైతు రక్షణ చట్టాలు. ఈ తెలంగాణలో ఈ భూ సంస్కరణ చరిత్రని మరి పరిశీలించినట్లయితే భూ పరిమితి చట్టం ప్రకారము వచ్చిన మిగులు భూమిని పేద వ్యవసాయ కార్మికులకు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం 1976 పట్టణ ప్రాంతాల్లో వ్యక్తులు కలిగి ఉండే ఖాళీ భూమిని కూడా ఈ అర్బన్ సీలింగ్ ల్యాండ్లో చేయడం జరిగింది. తెలంగాణలో భూ సంస్కరణలు ముఖ్యమైన అంశాలు. ఈ జామీందారీ భూస్వామ్య వ్యవస్థ రద్దు. భూస్వాములకు పరిహారం చెల్లిస్తూనే వారి ఆధీనంలో ఉన్న భూములను రైతులు లేదా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ భూ సంస్కరణల కన్నా ముందు 1950లోనే మనకు భూదాన ఉద్యమం జరిగింది. ఈ భూదాన ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే మనకు భూదాన్ పోచంపల్లిలో మనకు ఇక్కడనే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కొన్ని లక్షల ఎకరాలని ఈ భూదాన ఉద్యమం ద్వారా కూడా పంచిపెట్టడం జరిగింది. అయినా కూడా చాలామంది భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు తమ భూములను అలానే ఉంచుకున్నప్పుడు 1973లో తెలంగాణ భూ సంస్కరణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఇది వ్యవసాయ భూములకు గరిష్ట పరిమితి నిర్ణయించడం జరిగింది. కుటుంబం యొక్క పరిమాణము ఆధారంగా భూమిని ఉంచుకునే హక్కును పరిమితం చేసింది. ఎంతకు పరిమితం చేసింది అంటే, ఒక కుటుంబం యొక్క పరిమాణము 2 పంటలు కాక పండితే ఒక 18 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. లేదా ఒక్క పంట మాత్రమే సాగుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రము 54 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. కానీ ఈ భూ సంస్కరణలు చట్టం తెచ్చిన తర్వాత ఇందులో ఒక చిన్న కార్యక్రమంలో ఒక చిన్న లోటుపాటు ఏం జరిగిందంటే, ఎవరైతే వ్యవసాయ తోటలు కానీ, పండ్ల తోటలు కానీ, ఎస్టేట్లు కానీ, టీ తోటలు కానీ ఇలాంటివి కాక ఉన్నట్లయితే వారికి ఈ భూ సంస్కరణ చట్టం నుంచి మినహాయించడం జరిగింది. కాబట్టి చాలామంది జాగీర్దారులు, జమీందారులు ఈ తెలంగాణ భూ సంస్కరణల చట్టానికి తూటు పొడిచి ఈ యొక్క వారి పరిధిలో ఉన్న భూమిని మొత్తం కూడా వాళ్ళు తోటలుగా పెట్టడం జరగటం వల్ల భూ సంస్కరణల చట్టం అనేది అంత అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ భూ సంస్కరణ చట్టం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు భూమి అనేది కొంత పంచిపెట్టడం జరిగింది. ఉదాహరణకి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో ఎర్రపాడు అనే ఒక దొరకు 1,50,000 ఎకరాల భూమి ఉందండి. 1,50,000 ఎకరాల భూమి అంటే 1,50,000 ఎకరాల భూమి అంటే ఎంత పరిధిలో ఉంటే సుమారు ఒక 20 నుంచి 30 గ్రామాల యొక్క విస్తీర్ణము, ఆ చుట్టుపక్కల ప్రాంతాల పరిధి భూమి ఎంత ఉంటుందో అంత భూమి అతనికి చెంది. అంత పెద్ద భూమిని, ఆ 1,50,000 ఎకరాల భూమిని కూడా ఈ తెలంగాణ భూ సంస్కరణ చట్టంలో తీసుకొచ్చి ఆ భూమిని కూడా పంచడం జరిగింది. అదేవిధంగా ఈ భూ రికార్డుల శుద్ధి కార్యక్రమం, ముఖ్యంగా భూ సంస్కరణల చర్యలు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భూ రికార్డుల శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి యొక్క రికార్డులను పరిశీలన చేయటం ఉంది. అదేగా సుష్టమైన పాస్బుక్ల జారీ. ఇంతకుముందు భూమి యొక్క కొలతలు నిజాం కాలంలో కాకుండా ఆంగ్లేయులు ఎప్పుడైతే భారతదేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలించడం అప్పుడు మాత్రమే ఈ భూ యొక్క రికార్డులు అనేది అప్పుడు మాత్రమే. తర్వాత కాలంలో ఎవరు కూడా ఈ భూమి రికార్డులు అనేది పరిశీలన చేయరు. కానీ ఇప్పుడు 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూ రికార్డులన్నిటిని కూడా మనం కొలిసి వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వంలో అన్ని రెవెన్యూ అధికారాలను ప్రజలకు చేరువగా దగ్గరగా చేయటం జరిగింది. అదే ఈ భూ సంస్కరణలు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ధరణిని అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత కాలంలో 2024 వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూభారతి అనేది మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ రెండు కూడా ధరణికి యొక్క భూభారతికి ఉన్న తేడాలు ఇవన్నీ కూడా భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేయటం భూభారతిలో ప్రధానంగా. అదేవిధంగా ఆన్లైన్లో నమోదు మరియు ఆన్లైన్లోనే మార్పిడి సౌకర్యం మరియు ఈ యొక్క భూ వివాదాలను తగ్గించడానికి కూడా ప్రధానంగా ఈ భూభారతి
అనేది చట్టం చేయటం జరిగింది. భూ సంస్కరణల యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటంటే భూమి యొక్క కేంద్రీకరణను తగ్గించాలి. అంటే ఎక్కడైతే జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూమిని వాళ్ళని వికేంద్రీకరించి అంటే పేద వర్గాలకు పంచటమే ఈ భూ సంస్కరణల యొక్క ప్రధాన లక్ష్యం. ఎవరికి ఇవ్వాలి? భూమి లేని వారికి భూమి పంపిణీ. అదేవిధంగా కౌలు రైతులకు రక్షణ కల్పించాలి. అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో భూస్వాముల దగ్గర, పెద్ద రైతుల దగ్గర భూమిని కౌలుకు తీసుకొని, మకతాకు తీసుకొని వాళ్ళు దాన్ని కల్టివేట్ చేస్తారో వాళ్ళకి రక్షణ కల్పించాలనేది ఈ భూ సంస్కరణల యొక్క ప్రధాన లక్ష్యం. ఈ యొక్క భూ సంస్కరణలు అంటే ఎక్కడైతే భూమి కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఈ భూస్వాముల ఆధ్వర్యంలో ఉంటాయో వాటిలో వారు వాటిని పండించక వాటిని బీడు భూములుగా ఉంచుతున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పాదకతలో పెంపు జరగట్లేదు. అలాంటి ఉద్దేశంతో వ్యవసాయంలో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క భూ సంస్కరణలో ప్రధాన లక్ష్యంగా చేయటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ వృద్ధి భారీగా ఎలా పెరిగిందనేది తీసుకున్నట్లయితే మరియు గడ్డి పంట సాగు అంటే ఉదాహరణకు జొన్న కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న లాంటి విస్తీర్ణం 2014 నుండి 2023 వరకు 90 లక్షల ఎకరాలకు పెరిగింది. 90 లక్షల ఎకరాలంటే మొత్తము 2.20 కోటి ఎకరాల భూమి ఉంటే అంటే సుమారుగా ఇది 90 లక్షల ఎకరాలు 2014 కన్నా ఉంటే 2023 తర్వాత అది 2.20 కోటి ఎకరాలకు పెరిగింది. ఇది అంతా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ చెరువులని నింపి చెరువుల ద్వారా వ్యవసాయము కాకతీయుల కాలం నుంచి ఉన్నది కాబట్టి దాన్ని మనం అదే ధోరణిలో మిషన్ కాకతీయ అనేది కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క వ్యవసాయానికి సాగునీటిని అందించి ఈ యొక్క ఉత్పత్తిని భారీగా పెంచడం. రాష్ట్రము భారతదేశంలో 2014 నుంచి 23 మధ్య 21.80% కల్టివేటెడ్ ఏరియా విస్తరణకు తోడ్పడింది. అంటే ఒక 21% అనేది కల్టివేటెడ్ ఏరియాగా పెరిగింది. తెలంగాణ సాగు భూమి 2014లో 1,31,00,000 ఎకరాలుంటే 2023 నాటికి 2.20 కోటి ఎకరాలకు పెరిగిందంటే దాదాపుగా రెండింతలైంది. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో ఇరిగేషన్ సౌకర్యాలు గోదావరి, కృష్ణ, లిఫ్ట్ ఇరిగేషన్లు, మిషన్ కాకతీయ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల ఉదాహరణకి మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వీటి వల్ల సాగు భూమి విస్తీర్ణం అనేది రెండింతలుగా పెరగటం జరిగింది. మరి భూమి పంపిణీ మరి సామాజిక న్యాయం మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ పథకం అనేది ఉంది. మరియు భూమి లేని కుటుంబాలకు భూమి అందించడం, కౌలు రైతుల గుర్తింపు సమస్య అంటే ఈ యొక్క దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ పథకం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పటికి కూడా కానీ భూమిని పంచుదామంటే ఇద్దామంటే భూమి దొరికే పరిస్థితులు లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో, ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎక్కడైతే భూమి యొక్క ఆవశ్యకత మరియు అవైలబిలిటీ ఉన్న దగ్గర కూడా ఈ దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయటం వల్ల ఈ యొక్క భూ పంపిణీ పంపిణీ మరి సామాజిక న్యాయంలో ఈ భూ సంస్కరణలో ప్రధానమైన లక్ష్యంగా చెప్పవచ్చు. మరి భూమి లేని కుటుంబాలకు భూమిని అందించడం, ఎవరైతే పేదరికంతో బాధపడి పేదరికంలో మునిగి పేదరికంలో పెరుగుతున్న కుటుంబాలని బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ఎవరైతే కుటుంబాలు బడుగు బలహీన వర్గాల వారికి భూమిని అందించడం అనేది ఈ భూ పంపిణీ సామాజిక న్యాయంలో ఒక బాధ్యత కావచ్చు. అదేవిధంగా కౌలు రైతుల గుర్తింపు సమస్య అనేది ఒక ప్రధాన. మరి ఎవరిని కౌలు రైతులు అనాలి, ఎట్లా గుర్తించాలి అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సమస్యగా వచ్చింది. అందుకే ఈ యొక్క భూ సంస్కరణల ప్రభావం, ఈ యొక్క భూ సంస్కరణల యొక్క ప్రభావం మీరు గమనించినట్లయితే సాగు విస్తీర్ణము పెరుగుదల అంటే ఇంతకుముందు 90 లక్షల ఎకరాలు ఉన్నది 2.2 కోట్ల లక్షల ఎకరాలకు పెరిగిందంటే అంటే డబల్ అయింది కదా. అంటే సాగు విస్తీర్ణంలో పెరుగుదల జరిగింది, వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల జరిగింది, అదేవిధంగా రైతుల ఆదాయంలో పెరుగుదల జరిగింది.
ఇంకొకటి గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో కూడా పెరుగుదల జరిగింది. రైతుల ఆదాయంలో పెరుగుదల అంటే ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో, ఎప్పుడైతే భూమి అనేది పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగిందో, వాళ్ళ యొక్క ప్రభుత్వ సహకారంతో వారు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా లేదా బోర్లు వేయట కోసం వల్ల వాళ్ళ ఆదాయం పెరిగింది. అదేవిధంగా 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే రైతు బంధు స్కీమ్ అనేది ఎకరానికి మొదటగా 5,000 రూపాయలు ఇచ్చారు. అలా సంవత్సరానికి ఖరీఫ్ రబీ సీజన్లో 2 పంటలకి 10,000 ఇచ్చారు. ఈ 2021 తర్వాత దాన్ని 1 ఎకరానికి 6,000 రూపాయలు 2 సార్లు ఖరీఫ్ రబీ అంటే 12,000 రూపాయలు కూడా ఇవ్వటం వల్ల రైతుల ఆదాయంలో పెరుగుదల వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్యాడీని కొనుగోలు చేయటంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టి ప్రతి గింజను కొనుక్కొని మనం సన్నాలు వేస్తే 500 రూపాయలు బోనస్గా ఇవ్వటం జరిగింది. అంటే భూ సంస్కరణల యొక్క ప్రభావం ఎలా ఉందో అనేది. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ డెవలప్మెంట్ బాగా అనేక రంగాలు అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ అనేకమైన రంగాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం సెంటు భూమి నుంచి 100 ఎకరాలు ఉన్నా కూడా, ఎంత భూమి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సార్లు అంటే 3 సార్లు 2,000 6,000 రూపాయలను కూడా PM కిసాన్ యోజన పథకం కింద ఈ యొక్క కార్యక్రమంలో సంవత్సరానికి 6,000 రూపాయలు కూడా ఇటు. దీనివల్ల ప్రజల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కూడా పెరిగిందని చెప్పవచ్చు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భూ సంస్కరణలు, ద ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీ. తెలంగాణ ఆర్థిక నిర్మాణం సారాంశాన్ని మనం గమనించినట్లయితే వృద్ధి రేటు అంటే గతానికి ప్రస్తుతానికి మధ్య గల తేడానే వృద్ధి రేటు అంటారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తులు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గత అనేక సంవత్సరాలుగా మెరుగ్గా ఉంది. ఇవాళ తెలంగాణలో సుమారుగా వ్యవసాయము మన GSDPలో వాటా 17.3% ఉంది. అంటే వ్యవసాయము ఎంత అభివృద్ధి చెందుతుందో చూడండి. ఒకప్పుడు GDPలో దాని వాటా 4-10% మధ్యన ఉండే, ఇవాళ 17.3% పెరిగిందంటే తెలంగాణ ఆర్థిక నిర్మాణంలో ఈ యొక్క భూ సంస్కరణల యొక్క ఫలితం అనేది ఈ యొక్క GSDPలో దాని వాటా క్రమేణా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో వ్యవసాయం రంగం మనం ఒకప్పుడు 75% మందికి ఉపాధి కల్పించేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం నుంచి ఉపాధి 49%కి తగ్గిపోయింది. అంటే వ్యవసాయ రంగం నుంచి మైగ్రేట్ అయ్యి ఇతర రంగాలకు అంటే పారిశ్రామిక మరియు సేవా రంగాలకు ప్రజలు తరలి వెళ్తడం జరుగుతుంది. ఈ యొక్క భూమి వ్యవస్థలో ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయి అని మనం గమనించినట్లయితే భూమి లేకపోవటం. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల్లో సుమారు 56% మందికి భూమి లేదు. చూడండి ఎంత అంటే సుమారు సగానికి పైగా ప్రజలకు భూమి లేదంటే వీరికి ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురయ్యారు, సామాజికంగా వెనుకబాటుతనానికి గురయ్యారు, రాజకీయంగా వెనుకబాటుతనానికి. దీని ప్రధాన సమస్య ఏంటి మనం గమనించే భూమి లేకపోవటం. మరి భూమి లేకపోవటం అంటే భూమి పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం రైతులకి దళితులకు 3 ఎకరాల భూమి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది అందరికి ఇచ్చారంటే ఇవ్వలేదు. ఎందుకు? నో అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ తెలంగాణ స్టేట్ సమ్ డిస్ట్రిక్ట్. కొన్ని జిల్లాలో అసలు భూమి దొరికే పరిస్థితిలో లేదు. అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 56% మందికి భూమి అనేది లేకపోవటం అనేది ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. అదేవిధంగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి సమగ్రమైన హక్కులు లేకపోవటం. అంటే భూమి ఎవరో వాళ్ళ తాత పేరు మీద ముత్తాత పేరు మీద ఉంటుంది, ఇంకా లబ్ధిదారు పేరు మీదకి రాకపోవటం, లేదా కొంతమంది భూస్వాముల వద్ద కానీ జమీందారుల వద్ద కానీ జాగీర్దారుల వద్ద కానీ భూమిని పొందినప్పటికి కూడా వీళ్ళకు సరైన పత్రాలు లేకపోవటం వల్ల రైతు బంధు, రైతు స్కీము, రైతు బీమా లాంటి పథకాలు వీళ్ళకి అందలేకపోవటం. అదేవిధంగా ఈ యొక్క సమగ్ర హక్కులు లేకపోవటం వల్ల రైతులకు ప్రయోజనం లభించటం లేదు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో భూమి వివాదాలు ఇంకా కోర్టుల్లో ఉన్నాయి. అంటే ఈ జాగీర్దారీ, జమీందారీ, సర్ఫేకాస్, ఇనాం భూములు ఇలాంటి భూములన్నీ పేద ప్రజలకు పంచిపెట్టినప్పుడు ఆ భూమి మీద సరి అయిన పత్రాలు లేక
వాళ్ళు కొన్ని కోర్టుల్లో పడి సాగు చేసుకోలేక వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క భూ వివాదాలు ఇంకా కోర్టుల్లో వేలకు వేలుగా లక్షలుగా అలాగే పడి ఉన్నాయి. ఇంకా ప్రధానమైన సమస్యలు ఏంటి, సవాళ్ళు అనుకోండి, భూ వివాదాలు ఇంకా ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క భూ వివాదాలు అనేవి ఎక్కువగా అంటే కోర్టుల్లో అంటే వాళ్ళ తండ్రి వేరే వాళ్ళకి అమ్మినప్పుడు నా సంతకం లేదని చాలా సమస్యల వల్ల కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వము పంపిణీ చేసినప్పుడు సరైన పత్రాలు లేనప్పుడు, సరే సాగులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన పత్రాలు లేనప్పుడు వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన యొక్క సౌకర్యాలు లేని బెనిఫిట్స్ అందకపోవడం కూడా ప్రధాన యొక్క సమస్యగా ఉన్నాయి. అదేవిధంగా చిన్న భూమి ముక్కల సమస్య అంటే కమతాల విఘటన. ఈ కమతాల విఘటన వల్ల చాలా ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే చిన్న భూమి ముక్కలుగా చిన్నగా ఇలా చేయటం వల్ల ఆ గెట్ల రూపంలో చాలా భూమి అనేది కల్టివేషన్ కాకుండా జరిగిపోతుంది. అదేవిధంగా పర్యావరణ భూమి కోసం బ్యాలెన్సింగ్ అవసరం. అంటే పర్యావరణం అంటే ఈ మధ్య కాలంలో చాలామంది పోడు వ్యవసాయ పద్ధతిని పడుతుంది. పోడు వ్యవసాయం అంటే అడవిని మొత్తం నరికి వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి తరలి మైగ్రేట్ వెళ్ళిపోయి అక్కడ అడవిని కొట్టేసి ఇది పోడు వ్యవసాయ పద్ధతి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అయితే ఈ యొక్క పేద రైతుల సమర్థతను పెంచాలి. పేద రైతుల సమర్థతను పెంచాలంటే ఈ భూ సంస్కరణలో భూమిని ఇచ్చారు, కానీ వాటిని సాగు చేసుకోవటానికి, ఆ భూమిని డెవలప్ చేసుకోవటానికి ఏ భూమి ఇచ్చారు భూ సంస్కరణలో? గుట్టలు పుట్టలు సాగుకు యోగ్యంగాని భూముల్ని మాత్రమే పంచిపెట్టారు. ఎక్కడో కొంత మంచి భూమిని పంచిపెట్టవచ్చు, కానీ తెలంగాణలో మెజార్టీగా ఈ జాగీర్దారులు జమీందారులు వారు తమ భూమిని భూ సంస్కల్పన 73 చట్టంలో ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళకు సాగు యోగ్యం కానీ పనికిరాని భూమిని మాత్రమే ఇచ్చారు. మరి ఆ భూమిని ఎవరైతే పేద రైతులు ఆ భూమిని తీసుకున్నారో వాటిని డెవలప్ చేయడానికి సరైన పెట్టుబడి లేక, సరైన అవకాశాలు లేక, ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా సహకారం పొందాలి అంటే వాడు భూమి మీద హక్కు కావాలి. ఈ భూమి హక్కులు ఇవ్వలేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క భూభారతిలో వీళ్ళందరికీ కూడా అందరికీ డిజిటలైజేషన్ చేసేసి ఎక్కడ ఎంత భూమి మిగిలి భూమి ఉంది, లేకుంటే ఎక్కడ కల్టివేట్ కావట్లేదు, ఇవన్నీ కూడా మనకు ఒక సర్వే ద్వారా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భూ సంస్కరణల యొక్క ముఖ్యమైన చర్యలు ఏం తీసుకున్నారంటే భూమి రికార్డు డిజిటలైజేషన్. ఎక్కడైతే ఇంతకుముందు భూమి రికార్డులన్నీ కూడా మనకు రికార్డు రూపంలో రాయటం వల్ల చాలా దుక్కుల్లో చెదలు పట్టిపోవటము, సరైన వాటికి రికార్డు లేకపోవటం కూడా ఈ భూమి రికార్డు డిజిటలైజేషన్ చేయటం వల్ల ప్రతి భూమిని మనం డిజిటల్ ఎక్కడైనా మీ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబరు కాక మీరు ఆన్లైన్లో మీరు కొట్టినట్టయితే మీ భూమి ఎంత ఉన్నది, అది తరియా మెర, దాని చుట్టూ ఉన్న బౌండరీస్ ఏమున్నాయి, దాని యొక్క ఎంత సెసు, అన్ని విషయాలు కూడా ఈ డిజిటలైజేషన్లో ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ల్యాండ్ పోర్టల్ ద్వారా భూమి రికార్డులను సులభతరం చేసింది. అంటే ఇప్పుడు మనం కూడా ఈ యొక్క భూమి రికార్డులు మన దగ్గర ఉన్న కాగితాలను కూడా మనం ఎట్లా బీరువాలో భద్రంగా పంచుకున్నప్పుడు ఒక డిజిటల్ ల్యాండ్ పోర్టల్ ద్వారా, డిజిటల్ ల్యాండ్ పోర్టల్లో మీ భూమి అంతా కూడా దాంట్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు మీరు ఏ భూమి గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే ప్రభుత్వం ఎంత భూమి ఉంది, గవర్నమెంట్ ఎంత భూమి ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది అనే విషయాలు అన్నీ కూడా ప్రభుత్వం డిజిటల్ ల్యాండ్ పోర్టల్ ద్వారా భూమి రికార్డులను సులభతరం చేసింది. దీనివల్ల భూమి హక్కులపై వివాదాలు కానీ ఇవన్నీ కూడా తగ్గటానికి ఆస్కారం ఉంది. మరియు శాశ్వతమైన రికార్డులు, ఈ యొక్క భూ సంస్కరణలో ముఖ్యమైన చర్యలు శాశ్వతమైన రికార్డులు కూడా నిల్వ కావటానికి ఈ భూ సంస్కరణలో చట్టంలో ఉంది. ఇంకా ఈ యొక్క భూ సంస్కరణ చట్టంలో ఇంకా ఏమిటి సూచనలని మనం గమనించినప్పుడు కౌలు రైతులకు చట్టబద్ధమైన రక్షణ. మరి కౌలు రైతులు అంటే ఎవరు? ఇలా రెండు రకాలు ఉన్నారు. జిరాయితీ హక్కులు ఉన్న కౌలుదారులు, ఎలాంటి హక్కు లేని కౌలుదారులు. అంటే ఒక రైతు, ఒక భూస్వామి ఒక రైతుకి ఒక సాగు చేసే భూమిని కౌలుకి ఇస్తున్నప్పుడు అతనికి చట్టబద్ధమైన పత్రం రాసి ఇవ్వాలి. కానీ అట్లా ఎవరు రాయట్లేదండి. ఎందుకంటే అట్లా 3-4 సంవత్సరాలు అతను సాగు భూమిలో ఉంటే నా భూమి మీదకి ఎక్కడ హక్కుదారని వస్తారని ఈ కౌలు రైతులకు కూడా ఎలాంటి పంట నష్టం ఇవ్వట్లేదు.
కౌలు రైతులకు కూడా ఉదాహరణకి ఒక ఒక 20 ఎకరాలున్న భూస్వామి ఒక పేద రైతుకు కౌలుకి ఇస్తాడు. రైతు బంధు ఎవరికి పడుతుందండి? కౌలు రైతుకు పడతలే. ఎవరికి పడుతుంది? ఆ భూస్వామికే. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళకే పడుతుంది. కాబట్టి ఈ కౌలు రైతులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సూచిస్తుంది. త్వరలో ఈ కౌలు రైతులకు కూడా వారికి కూడా ఈ యొక్క వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ కౌలు రైతులకి వీళ్ళకు కొంత భూమిని జిరాయితీ హక్కులున్న కౌలుదారులుగా గుర్తించి వారికి కార్డులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. డిజిటల్ రికార్డుల పారదర్శకత పెంపు. ఈ డిజిటల్ రికార్డులను ఎట్లా పారదర్శకతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. భూమి సమీకరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు. మరి వ్యవసాయంలో ప్రధానంగా మౌలిక సదుపాయాలు అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అనేది తెలంగాణ రాష్ట్రం ఉచిత విద్యుత్ ఇస్తుంది. అదేవిధంగా సబ్సిడీలు అంటే మనకు ఎరువుల్ని సబ్సిడీగా ఇస్తుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో పనిముట్లు కొనుక్కోవడానికి, వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ని, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని, ఇలాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగించడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. మనం ఈ యొక్క భూ సంస్కరణలో డిజిటల్ రికార్డింగ్ అంటే భూమిని మొత్తం కూడా డిజిటలైజేషన్ రికార్డ్ చేసి ఒక దగ్గర నిక్షిప్తం చేయటం. అంటే ఇరిగేషన్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భూమి అనేది సంస్కరణలో ప్రధానంగా ఇరిగేషన్ ఇంపార్టెంట్. ఇరిగేషన్ అనేది అంటే నీటి సదుపాయం, అది కాలువల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా వివిధ రకాలుగా తెలంగాణ యొక్క ఆర్థికాన్ని పటిష్టం చేశాయి. అదేవిధంగా సాగు భూమి విస్తరణతో వ్యవసాయ ఉత్పత్తి అనేది బాగా పెరిగింది. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. భూమి హక్కులు, పేద రైతులకు భూమి హక్కులు ఇవ్వాలి, కౌలు వ్యవస్థలో ఉన్నాయి చిన్న రైతుల సమస్యలు, ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క భూ సంస్కరణలో భాగంగా 1973 చట్టంలో వచ్చిన సంస్కరణలు అన్నిటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దళితులకు 3 ఎకరాల భూమితో పాటు ఇంకా ఈ మధ్య కాలంలో చాలా ఇనాం భూములు అంటే దేవాదాయ భూములని, అదేవిధంగా సీలింగ్ భూముల్ని, అలాంటి భూములు ఉన్నట్లయితే పేదవాళ్ళు ఎవరైతే దాని సాగులో ఉన్నారనుకో ఆ భూమికి వారికి హక్కులు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. అందుకే ఈ మధ్య కాలంలోనే భూభారతి చట్టంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు భూ సమస్యలు ఏమున్నాయంటే ప్రజాపాలనలో భాగంగా భూ రికార్డుల వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి ప్రజల వద్దకు పాలన, భూ పరిపాలన అనే విధానాన్ని తీసుకొచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఈ మధ్య కాలంలోనే మీకు ఒక విషయం చెప్పాలి. సాదా బైనాం అనేది కొత్తగా వచ్చింది. ఈ సాదా బైనాంలో ఎవరైతే భూస్వాముల నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ భూములు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోయినా ఒక తెల్ల పేపర్ మీద ఇద్దరి అంగీకారంతో సాక్షుల సంతకాలతో కాక మీరు ఆ సాదా బైనాములో పెట్టినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ భూమిని సర్వే చేయించి ఆ భూమిని మీద ఎంక్వైరీ చేయించి వారికి కూడా హక్కులు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా అనేది పథకం. ఇది దేశ చరిత్రలోనే ఓ చారిత్రకంగా చెప్పుదొక విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క భూ సంస్కరణలు భూమి లేని నిరుపేదలకు ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి యొక్క సామాజిక హోదాని పెంచడానికి ఈ భూ సంస్కరణలు అనేది చాలా పాటుపడ్డాయి. ఈ భూ సంస్కరణలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరిగినాయో వలసలు తగ్గినాయి. ఒకప్పుడు మన గోరెటెంకన్న పాటల్లో మీరు అన్నీ చూశారు. ఎట్లన్నవే పల్లె ఏమున్నట్టు అంటుడు అంటే ఈ యొక్క పల్లె జీవితంలో భూమితో మమేకమైనప్పుడు ఈ భూమిని అభివృద్ధిపరచడానికి మరియు భూమి యొక్క ప్రధానంగా ఈ కౌలు వ్యవస్థలో చిన్న రైతుల అభివృద్ధి కోసము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ భూ సంస్కరణలు తీసుకురావటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ సంస్కరణలు అనుకున్న ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని మనందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.